నువ్వు చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలయ్యా. అయ్యా సంపు, నోట్ దిస్ పాయింట్. ఏంట్రా నోట్ దిస్ పాయింట్? హలో బావగారు, బామ్మర్ది కొంచెం లేడీస్ ముందు రెస్పెక్ట్ ఇవ్వండి. బామ్మర్ది ఎంత చనువుగా ఉంటే మాత్రం లేడీస్ దగ్గర కాస్త కూస్త రెస్పెక్ట్ ఉండాలి కదా. రారా పోరా అంటే ఎలాగా? అదే చనువు నేను తీసుకుంటే బాగోదు. తీసుకుంటావురా, నువ్వు చనువు తీసుకుంటావు, తన్నులు తీసుకుంటావు. హలో, ఏంటి పండగ పుట్టునాడు మా అన్నయ్యని తెగ ఆడేసుకుంటున్నారు? ఏంటి మీ అన్నయ్యకి నువ్వు వకల్తానా? అవును, మా అన్నయ్య మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. యా, మా చెల్లెమ్మ గురించి తెలుసు కదా, అసలే వీరవనిత. అదేరా నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను, ఈవిడ గారికి చక్కగా ఆడపిల్లలు చేసే పనులన్నీ వచ్చా అని. హలో, ఏంటి నేను ఆడపిల్లని కాదా? ఈ పనులన్నీ నాకు చేత కావనుకున్నారా? అంటే ఇన్నాళ్ళు అలా కనపడింది లేదు కదా. ఆడపిల్లలు చేసే పని ఏదైనా ఒక్కటైనా చేస్తూ కనిపించావా ఇంతవరకు? అదేంటి బాబు, ఇదేం పనిచేయట్లేదా ఇంట్లో? అయ్యో, అదేం అడుగుతారులే ఆంటీ. బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతుంటుంది. రోజు చిన్న పిల్లల్ని లేపినట్టు గంటలు గంటలు నిద్ర లేపాలి. అసలు కరాటీలు, కుంగ్ఫూలు ఇలాంటివి వచ్చేమో, ముగ్గులు పెట్టడం, ఒద్దికగా ఉండడం ఇవేవీ తెలియదనుకున్నాను. అసలు మీకింకో విషయం తెలుసా ఆంటీ? మా పెళ్లికి ముందే నా అరచేతిలో శూలంతో గుచ్చేసింది తెలుసా? ఏమైంది? మనుడు మంచి స్పీడ్ మీద ఉన్నట్టున్నాడు. రొమాంటిక్ మూడ్లో పాత విషయాలన్నీ తవ్వేడిపిస్తున్నాడు. ఏంటి బావా, చేతి మీద పొడి చేసిందా? పొడి చేసే ఉంటుంది రాక్షసి. ఎందుకు పొడిచింది? అదేం అడుగుతావులే. మా పరిచయం ఎలా జరిగిందో తెలుసా? ఎవడో ఒక జేబు దొంగ పరిగెడుతూ ఉన్నాడు. వాడి వెనకాల మీ అక్క చేజ్. ఫైనల్ గా వాణ్ణి పట్టుకుని మీ అక్క కొడుతుంది. వాడు జేబు దొంగ అని నాకు తెలీదు. నేను మధ్యలో చూసి ఈ రౌడీ పిల్ల మగాణ్ణి పట్టుకుని ఇలా కొట్టేస్తుందే అని ఆపడానికి వెళ్ళాను. వాడేమో తప్పించుకుని వెళ్తున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి పక్కనున్న శూలం తీసి నా చేతిలో గుచ్చి పడేసింది తెలుసా? ఏంటి అంత పనిచేసావా రౌడీదానా? మీరే అర్థం చేసుకోండి ఆంటీ. పెళ్లికి ముందే నేను అంతలా పాటలు పడ్డానంటే పెళ్లి తర్వాత ఇంకెన్ని పాటలు పడుతున్నాను. ఓయ్, మీరు మరీ అతి చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటారు? రోజు మిమ్మల్ని పట్టుకొని కొడుతున్నాను అనుకోరు? ఇంచుమించు అంత పని చేస్తున్నావుగా. ఇదిగో కుట్టేస్తాను మిమ్మల్ని. ఇదిగో చూడండి ఆంటీ, ప్రూవ్ చేస్తుంది చూడండి. అమ్మా, ఈయన కావాలని ఏడిపిస్తున్నారు. ఏమైంది మీకు? మరి ఇలా తయారయ్యారు? ఏడవకులే, ఏదో సరదాగా అన్నా. ఇంకేం సెలబ్రేషన్స్ లేవా?
రండి బావా, రేయ్, రండి 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 బావా, అబ్బా, రండి రండి. రేయ్, ఏంట్రా నీ టార్చర్? బావా బావా అని. బావని బావగారు అని పిలవకుండా ఇంకేమని పిలుస్తారు బావగారు? అబ్బా పదండి. ఎక్కడికి? దేనికి? మిమ్మల్ని ఎక్కడికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళట్లేదు, అన్నిటికీ భయపడుతూ ఉంటారు. పదండి, రమ్మంటుంటే. దేనికో చెప్పొచ్చు కదా. తినబోతూ రుచి చూడడం ఎందుకు? అరే. పదండి పదండి బావగారు. రండి. ఏయ్, వదలండి. రండి బావగారు. ఇంకా త్వరగా తీసుకురా రమణి. రండి అల్లుడు గారు రండి. అయ్యో, ఈ వంటల ప్రోగ్రాం పెట్టారా? నా వల్ల కాదు, దండం పెడతాను, నన్ను వదిలేయండి. బావగారు, అదేంటి అల్లుడు గారు, తినడానికి తీసుకొస్తే అలా బెదిరిపోతున్నారు? మా వంటలు మరీ అంత దారుణంగా ఉంటాయా ఏంటి? తప్పుగా అనుకోకండి ఆంటీ, మీ వంటలు బాగుంటాయి. మీ మర్యాదలు తట్టుకోవడానికి నా జీర్ణశక్తి సరిపోదు. ప్లీజ్, వచ్చిన దగ్గర నుంచి గంటకో ఐటెం కడుపులోకి పంపిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని తినాలంటే నా కడుపు కోఆపరేట్ చేయదు. అల్లుడు గారు, రాళ్లు తిన్నా అరిగించుకునే వయసు మీది. సుష్టిగా తినకపోతే ఎలాగా? కూర్చోండి. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీరైనా కాపాడుతారనుకుంటే మీరు కూడానా? అసలు అల్లుడికి ఏమాత్రం మర్యాదలు తగ్గకూడదని చెప్పింది మా బాబాయ్ బావగారు. అల్లుడు గారు, ఇవి మామూలు వంటకాలు కావు. ఇవన్నీ స్వయంగా మా మధునే వండింది. అంకుల్, మామూలుగానే మీ మర్యాదలకి జడ్చుకుంటూ ఉంటాను. పైగా ఇందులో మధు వండిన వంటకాలు అంటున్నారు. మీ అమ్మాయికి వంట చేయడమే చేత కాదు. వండటం చేత కాదని ఎల్లకాలం అలాగే ఉండిపోతామా ఏంటి? మొట్టమొదటిసారిగా నేను బెల్లం పొంగల్తో సహా అన్నీ వండాను. మొదటిసారి మీరే రుచి చూడాలని వీళ్ళెవ్వరిని రుచి కూడా చూడనివ్వలేదు. అంత సాహసం మేం చేయలేదులేండి. ఏయ్, నువ్వు నోర్మై. మీరు కూర్చోండి. అన్ని వంటకాలు చక్కగా ఆరగించి రుచి ఎలా ఉందో చెప్పాలి. అవును అల్లుడు గారు, నా కూతురు మొట్టమొదటిసారిగా వండిన వంట నాకు కూడా రుచి చూపించలేదు. మీరంటే అంత ప్రేమ. అది ప్రేమ కాదంకుల్, పగ. మీరు తినండి అల్లుడు గారు. ఈ రుచికి మీకు దెమ్మ తిరిగిపోవాలి. నా భయం కూడా అదే అంకుల్. నాయనా, నువ్వు చెప్పేది మాత్రం నిజమే. మొన్నొకసారి గులాబ్ జామున్ వండింది. అప్పుడు దాన్ని కొరికితే అమ్మో, ఇప్పటిదాకా పంటి నొప్పి తగ్గలేదు. పండగ పూట సాహసాలెందుకులే నాయనా. అత్తయ్య గారు, పాప కుర్రాడే. బావగారు, భార్య ప్రేమగా వండింది మీరు కూడా తిరగపోతే మొగుడనే వండేందుకు? ఊర్లో ఒక్కొక్కడు భార్య చేత దెబ్బలు తింటున్నాడు. మీరు ఏమాత్రం వంట తినలేరా? కావాలంటే దెబ్బలు తింటాన్రా. ఇష్టం వచ్చినంతసేపు మీరు నన్ను కొట్టండి. అవతల దివ్య బామ్మగారు పూర్వ అనుభవంతో చెప్తున్నారు. ఇదిగో, మీరు మరీ అతి చేస్తున్నారు. వాళ్ళేదో సంక్రాంతి అల్లుడని ఆట పట్టిస్తుంటే నిజమని నమ్మేస్తారా? మీరు తినండి, లేదంటే నా మీద ఒట్టే. ఇదిగోండి బావగారు, మా చెల్లయ్య ఒట్టేసిందంటే ఇక మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టేద్దాంరా. ఆ? గట్టు మీద పెట్టేడాలు ఏమీ లేవు. మీరు తిని తీరాల్సిందే. ఇప్పుడు తింటారా లేదా? లేదంటే నేనే కుక్కిస్తాను. ఏయ్, వద్దు. ఏ జన్మలోనో ఎవరి నోటి దగ్గర తిండి లాగేసుకుని ఉంటాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. బావగారు, ఆ? ఎందుకైనా మంచిది ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని తినండి. నానమ్మ, ఆ ఫోన్ ఇలా అందుకో. అర్జెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం. అల్లుడు గారు, మా అమ్మ దివ్య ఆట పట్టిస్తున్నారు. సీరియస్గా తీసుకోకండి. ఒక సీనియరు, ఒక జూనియరు ఒకే అభిప్రాయం చెప్తున్నారంటే అది సీరియస్ మ్యాటర్. నా మీద ఒట్టని చెప్పిన తర్వాత కూడా ఇంత చేస్తున్నారా? అన్నయ్య, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోండి. మొత్తం నేనే కుక్కేస్తాను. వద్దు. నేనే తింటా. నేనే తింటా. తినండి. అదేంటండి, పెద్ద ముద్ద తీసుకోండి. తీసుకున్నా. అల్లుడు గారు, బావగారు, ఏమండి? నాయనా, మాట్లాడు నాయనా. బావా, అల్లుడు గారు, బావగారు! ఎదవా, బతికే ఉన్నాను రా. బతికి ఉన్నాడు. ఏమో అనుకున్నాను మామయ్య గారు.
చెప్పినట్టు రుచి అద్దరిపోయింది. అది తినండి తినండి. ఏ అలవేని, నా మొగుడిని బెదరగొట్టావు కదే, ఇప్పుడు చూసావా? నిజం చెప్పు, నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. డౌటా? నీకు వంట రాకుండా ఇంత అద్భుతంగా ఎలా ఉండవు? ఏ రెస్టారెంట్ నుంచో పట్టుకొచ్చి పెట్టేయలేదు కదూ? ఇదిగో, నా వంటని అనుమానించడం కరెక్ట్ కాదు. నీ మీదొట్టు, నేనే స్వయంగా వండాను. మేమెవ్వరూ నేర్పకుండా ఇంత బాగా ఎలా వండావే? నువ్వు అస్తమాను నీ చేత్తో నీ మొగుడికి వండి పెట్టవా అని వేపుకు తినేదానివి కదా. అందుకే మీకెవ్వరికీ తెలియకుండా మా అత్తారింట్లో వీలైనప్పుడల్లా గౌరీ అక్కతో ఈ వంటలన్నీ నేర్చుకున్నాను. ఈ సంక్రాంతికి వండి పెట్టాలని ప్రిపేర్ అయి అంతా చేశాను. సూపర్. కానీ మళ్ళీ మళ్ళీ కిలోలు వండి తినమనకూడదు. అనంలే, ముందు మీరు తినండి. అలాగే. బావగారు, మీరు మెచ్చుకున్న మా చెల్లయ్య వంటని మాకు రుచి చూడాలనుంది. ఏది కాస్త పెట్టండి. ఆహా, అద్భుతం. నువ్వు తిను. పండగ కాగానే నందు మధులు శోభనం ఆపాలని అక్కేదో ప్లాన్ చేసింది. అక్క కంటే ముందు నేనే ఐడియా వేస్తా. ఈ పేడ తీసి ఆ మెట్ల మీద పెడతా, మధు వాళ్ళ నానమ్మని పిలుస్తా. ఆవిడ చూడకుండా ఆ పేడ మీద కాలేసి జర్రును జారిపడి ఏ నడుమో విరగొద్ది, తలో పగులుద్ది. దాంతో పరిస్థితి సీరియస్ అయిపోయి కార్యమేంటి ఇప్పుడు పండగ నుండే మొత్తం ఆగిపోద్ది. చెప్తా. అలివేణమ్మ గారు, ఏంటి నాయనా? ఒకసారి ఇలా రండమ్మా. వస్తున్నా. ఒరే కోటి, ఇదిగో వస్తున్నా. ఏదో అన్నా? వద్దే, నిన్ను కాదే. అది కాదురా, ఒక మాట తర్వాత చెప్తాను. అర్జెంట్గా మాట్లాడాలిరా. హలో, మైక్ చెక్ 1 2 3 4. మైక్ చెక్ 1 4 3 1 4 3. హలో, వినబడుతుందా సంపు? మైక్ చెక్ 1 2 3 1 4 3 1 4 3. రేయ్, 143 ఏంట్రా? 1 2 3 1 2 3 అంటున్నానండి. మీకు 143 వినపడుతుంది. ఆహా, ఆ మైక్ తీసి నోట్లో దోపేస్తా. సరిగా పలుకు. మైక్ సరిగానే పనిచేస్తుంది కానీ ఎంత బామర్దనైతే మాత్రం ఇలా పబ్లిక్ లో బెదిరించకూడదు. హలో, 143 143. రేయ్, సారీ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉట్టి కొట్టడం గురించి ప్రత్యేకంగా రూల్స్ ఏమి చెప్పక్కర్లేదనుకుంటాను. ఒకడు లాగుతుంటాడు, ఇంకొకడు కొట్టాలి. కానీ ఈ ఉట్టి కొట్టడం ఈసారి 2 రౌండ్స్గా విభజిస్తున్నాం. ఒకటి ఆడవాళ్ళకి, ఇంకొకటి మగవాళ్ళకి. అబ్బా, లేడీస్ కూడా ఉట్టి కొట్టడానికి స్పెషల్గా ఆఫర్ ఇస్తున్నాం అనగానే ఆడవాళ్ళ నుంచి ఎంత ఆదరణ వస్తుందో. ముందు మగాళ్ళతో మొదలు పెడదాం. కాకపోతే ఈ ఉట్టి కొట్టే దాంట్లో ఒక చిన్న రూల్ ఉంది. ఉట్టి కొట్టే వ్యక్తి పైన ఇరువైపుల నుంచి నీళ్లు కొడుతూ ఉంటారు. ఎవరైతే ఆ నీళ్ల తాకిడిని తట్టుకొని ఉట్టి కొడతారో వాళ్ళే విజేత అవుతారు. హలో, నీళ్లు మీరు కావాలంటే మగాళ్ళ మీద కొట్టండి కానీ మా మీద వద్దు. ఏ మేకప్లు చెరిగిపోతాయనా? హలో, ఓకే 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 ఓకే, మీ ప్రాబ్లం అర్థమవుతుంది. లేడీస్ కోట కింద ఆడవాళ్ళ మీద నీళ్లు చల్లడం క్యాన్సిల్ చేస్తున్నాం. ఓన్లీ మగవాళ్ళ మీద మాత్రమే చల్లుతారు. ఓకే? రే, ఆడాళ్ళు మగాళ్ళు సేమ్ అన్నప్పుడు మగాళ్ళకు కూడా క్యాన్సిల్ చేయి. అదేం కుదరదు బాసు. మగాడంటే కొన్ని తట్టుకొని నిలబడాలి. అది మగాడంటే. అంత పెద్ద మగాడు వారా నువ్వు? తట్టుకొని నిలబడాలి అంటున్నావు? యా. రే, లేని మీసాన్ని మెలేయడం కాదురా,
వచ్చి నువ్వు ముందు ఉట్టి కొట్టు చూద్దాం. ఉట్టేగా ఇలాంటి ఉట్లు 100 కొడతాను, కాసుకోండి. అందరూ చూసుకోండి, నేనే రంగంలోకి దిగుతున్నా. నేనే ఉట్టి కొడతా, అసలు పోటీ లేకుండా చేస్తా. వన్ అండ్ ఓన్లీ రూథర్. నేను లాగుతా. హలో, తమరేమీ లాగక్కర్లేదు. ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది. ఏం మ్యానిపులేషన్ జరుగుతుంది? ఏమనుకుంటున్నారు? అవును, అన్నయ్య అన్నయ్య అని చెప్పి వాడికి అనుకూలంగా తాళ్ళు లాగుతావు. అవన్నీ కుదరవు. హలో, మేం గేమ్స్ లో ఇలాగా పిచ్చి పిచ్చి మ్యానిపులేషన్స్ అంతా ఏం చేయం. 100% నిజాయితీతో ఆడతాం. ఆహా ఆహా, మాకు తెలుసులే మీ నిజాయితీ. మీరు అక్కర్లేదు, పక్కకు తప్పుకోండి. నేను గెలుస్తానని కుల్లమ్మా. యు రిలాక్స్. ఎనీబడి లాగింగ్ మై తాడు? హూ ఇస్ లాగింగ్? రే, మా నాన్నగారు లాగుతారు. నానా, మీరు లాగండి, నేను వీడి సంగతి చెప్తా. ఇంకొక వైపు ఎవరైనా నీళ్లు బలంగా కొట్టేవాళ్ళు రండయ్యా. వీడు సాంప్రదాయం ముందు ఫోజులు కొడతాడా? ఉట్టి కొట్టి దాన్ని పడేయాలని చూస్తాడా? పడేయనిస్తానా నేను? నీళ్లు కొడతాగా. ఈ మైక్ తీసుకోండి. మరి ఇంతలా నీళ్లు కొట్టకూడదు. పెద్ద మగాడిలా ఇది చేసావు కదరా. ఐ విల్ కొట్టింగ్ నౌ. మీరు కావాలంటే ఫైర్ సర్వీస్ నీళ్లు కూడా తెచ్చుకోండి, నేను ఉట్టి కొడతా. అన్నయ్య, మీరు కొట్టేస్తున్నారు, కొట్టండి. ఏం కొట్టడమ్మా, వెనకాల వీళ్ళిద్దరు కసితో కొడుతున్నట్టున్నారు. రే, ఏంట్రా? ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. కొట్టడానికి అవ్వలేదని ఎంత పాలిష్డ్ గా చెప్తున్నావురా. నా కొడుకు కొడతాడు. ప్రణయ్, వెళ్ళరా. రామచంద్ర గారికి పెద్దలుడివి నువ్వే. అది ఈ ఏరియా మొత్తం తెలిసిపోవాలి. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నానా, మీరు రిలాక్స్ అవ్వండి, ఉట్టిని నేను లాగుతా. మధు, దివ్య, మీరు వచ్చి నీళ్లు కొట్టండి. సరే. ఇటీవండి నాన్న. నెక్స్ట్ నేను ఉట్టి కొడతా. ఒరే కోటి, రారా ఇటు. ఉండమ్మా, ఉట్టి కొట్టేస్తా. రే, రమ్మంటుంటే రారా. రమ్మంటుంటే ఏంట్రా? ఏంటో చెప్పు. ఏమైందమ్మా, ఎందుకిలా లాక్కొస్తున్నావు? ఒరే, నా మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చిందిరా. ముందు నీకొచ్చిన ఆలోచన ఏంటో చెప్పు. అది మెరుపో కాదో నేను చెప్తాను. అంటే ఏమిట్రా? నాకు పనికొచ్చే ఆలోచనలు రావనా నీ ఉద్దేశం? ఎప్పుడో 1949లో బ్రెయిన్ కదమ్మా, తుప్పు పట్టిపోయి ఉంటుందని. ఒరే తప్పుడు వెదవా, నా బ్రెయిను 1949దే గాని నా ఆలోచనలు ఈ జనరేషన్వే. అమ్మని జనరేషన్ బాగానే అప్డేట్ అవుతున్నావమ్మా నువ్వు. మరి సోషల్ మీడియాలో అనవసరమైన దరిద్రాలని ఫాలో అవుతూ ఉంటాం. అన్న ఐడియాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. మాటలు బాగానే హైటెక్ గా చెప్తున్నావు. ముందు ఐడియా ఏంటో చెప్పు. ఎందుకో నాకింకా డౌట్ గానే ఉంది. చచ్చు వెదవా, నీలాగా పుచ్చి ఐడియాలు ఇస్తాననుకున్నావా? ఐడియా విను, అదిరిపోద్ది. ఎంతసేపు అదిగో పులి ఇదిగో పులి అని బిల్డప్పులు తప్ప మ్యాటర్ చెప్పవా నువ్వు? చెప్తాను, జాగ్రత్తగా విను. అక్కడ మగాళ్ళు ఉట్టి కొడుతున్నారు కదా, అది అయ్యాక నెక్స్ట్ ఆడవాళ్ళు కొడతారు. అయితే ఏంటి? ఆడవాళ్లు కొట్టే ఉట్టిలోనే ఉందిరా నా ఐడియా అంతా. కొంపదీసి ఆ ఉట్టి గాని నువ్వు కొట్టాలనుకుంటున్నావా ఏంటి? వద్దే.
ఆ ఉట్టి కాస్త నా చేతిలో నిప్పులు కుంపుడు అయిపోద్ది. నేను నలుగురిని చంపే రకమే గాని చచ్చే రకం కాదురా వెధవా. అయినా నేను ఉట్టి కొడతానని చెప్పానా? పూర్తిగా వినకుండా మధ్యలో దూరతావు. సరే చెప్పు. నెక్స్ట్ ఆడవాళ్లు ఉట్టి కొట్టడానికి ఇక్కడ ఒక ఉట్టి సిద్ధంగా ఉంది చూడు. అవును, అది మగవాళ్ళు పగలగొడితే దీన్ని మారుస్తారు. అయితే ఏంటి? ఓ, దీంట్లో చిల్లర డబ్బులు ఏమైనా ఉంటే కొట్టేద్దాం అనుకుంటున్నావా? చి దొంగ నా కొడక, జేబులు కొట్టేసే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. అవును, నువ్వు నీ కూతురు మాత్రం కష్టపడి సంపాదిస్తున్నారు. మరి నేను జేబులు కొట్టేశాను, మీరొకటి జీవితాన్నే కొట్టేశారు. చాలు నోర్మి. అసలు విషయం విను. నా ఉద్దేశం ప్రకారం ఆడవాళ్లు ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో ఎవరు గెలుస్తారంటావు? అందులో డౌట్ ఏముంది? ఆ మధుయే గెలుస్తుంది. బెంగళూరులో నా కళ్ళ ముందే 4 రౌడీల్ని ఎగరేసి కొట్టింది. అలాంటిది ఆ ఉట్టిని ఎగరేసి కొట్టలేదంటావే ఏంటి? కరెక్ట్. అది ఉట్టి కొడుతుందని నాకు నమ్మకంగా తెలుసు గనకే ఇప్పుడు ఈ ఐడియా ఆలోచించాను. ఈ ఉట్టిలో గాజు సీసా పెంకులతో నింపేద్దాం, పువ్వులతో కప్పేసి గప్చిప్పుగా వెళ్ళిపోదాం. ఆ తర్వాత మధు దాన్ని కొడుతుంది. పగిలిన గాజు పెంకులన్నీ మధు నెత్తిపై నుండి కాళ్ళ వరకు సరసర పొడుచుకుంటూ వెళ్తాయి. మహిళా విభాగంలో వీర మహిళలు ఎవరెవరు ఉన్నారో రండి. ఖచ్చితంగా అదే కొడుతుందిరా. నేను ఇప్పుడే ట్రై చేయను. ఇదిగోండి, మీరు కొట్టండి.